హాయ్ అండి. నేను ఎండు చేపల కర్రీ వండుతున్నానండి. ఇదిగోండి దానికి కావాల్సినవి. ఫస్ట్ అవి బాగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత ఇది వాటర్ వేసి మంచిగా కడగాలి. కడిగితే కానీ దాని నీసు వాసన అనేది వెళ్ళిపోతుంది. తర్వాత ఇది ఒక చెంచాడు ఆయిల్ తీసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఆనియన్ వేసుకున్నాను. కొత్త కరివేపాకు వేసుకున్నాను. దాని తర్వాత దాని మధ్యలో ఉల్లిపాయల సైడ్ అనుకొని మధ్యలో పొట్టి చేపలు వేసుకోవాలండి. అవి బాగా మంచి నూనెలో వేయాలి. వేగిన తర్వాత కారము, ఉప్పు, కారం వేసుకోవాలండి. ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పసుపు వేస్తున్నాను. తర్వాత కారం 2 టేబుల్ స్పూన్లు పెద్ద సైజు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ చిన్న స్పూను. తర్వాత ఇదిగోండి మధ్యలో సైడ్కి అనేసి మధ్యలోకి టమాటా వేసుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇదిగోండి ఒకసారి కలిపేసి దీంట్లో చింతపులుసు ఉంటే నేను తీసి పెట్టుకున్నాను. ఒక సగం బౌలు అది పోసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ పడుతుంది, ఎందుకంటే అది పులుపు ఎక్కువ అవుతుంది. అందుకని 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇది కొంచెం మరిగిన తర్వాత ఇదిగోండి ధనియాల పౌడర్, జీలకర్ర, ధనియాలు, మెంతులు 3 కలిపి మిక్సీ చేసిన పౌడరు ఇది ఉంది. ఇంకా అది కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే, అయిపోయిందండి. బాగుంటుంది టేస్ట్.